హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు షాన్విస్ వ్లాగ్స్. ఈరోజు మనం చుక్కకూర పప్పుని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. ఈ చుక్కకూర పప్పుని కుక్కర్‌లో ఈజీగా 10 మినిట్స్‌లో ప్రిపేర్ చేసుకోవచ్చు. బ్యాచిలర్స్‌కి, కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకి చాలా ఈజీగా అయిపోతుంది. మరి ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ అయితే చుక్కకూరని ఇలా కట్ చేసుకొని కడిగి స్ట్రైనర్‌లో ఉంచుకోండి. తర్వాత కందిపప్పుని ఇలా నానబెట్టిన తర్వాత ఒక గ్లాస్‌కి 3 గ్లాసుల వాటర్‌ని యాడ్ చేసుకొని, ఒక పెద్ద టమాటోని, ఒక ఆనియన్‌ని, 7, 8 పచ్చిమిర్చిని, కొంచెం కొత్తిమీరని, కొంచెం చింతపండుని, తర్వాత కడిగి పక్కనుంచుకున్న చుక్కకూరని ఇలా యాడ్ చేసుకొని, కొంచెం పసుపుని, ఒక హాఫ్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకొని కుక్కర్‌పై మూతనుంచి 7, 8 విజిల్స్ ఇస్తే సరిపోతుంది. కందిపప్పును ముందే నానబెట్టుకుంటే 4, 5 విజిల్స్‌కి ఉడికిపోతుంది. నానబెట్టుకోకపోతే 8 లేదా 9 విజిల్స్ ఇవ్వండి. చూడండి 7, 8 విజిల్స్ తర్వాత ఇలా ఉడికిపోయింది. తర్వాత తగినంత సాల్ట్‌ని వేసుకొని ఇలా మెత్తగా స్మాష్ చేసుకోండి. ఎప్పుడు నార్మల్‌గా చేసుకునే పప్పు కాకుండా ఒకసారి ఈ చుక్క కూర పప్పుని ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఇలా స్మాష్ చేసి పక్కనుంచేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ ఉంచి 3 టేబుల్ స్పూన్ ఆయిల్‌ని హీట్ చేసుకొని, వెల్లుల్లిని కచ్చా పచ్చాగా దంచి ఇలా వేయించుకోండి. తర్వాత 2, 3 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. పోపు దినుసుల్ని కూడా యాడ్ చేసుకోండి. చివర్లో కరివేపాకుని యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్‌లోనే వేయించుకోండి. తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పప్పుని ఈ పోపులో వేసుకుందాం. అంతే, ఎంతో ఈజీగా చుక్కకూర పప్పు రెడీ అయిపోయింది. ఈజీగా 10 నిమిషాల్లో ఈ చుక్కకూర పప్పుని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, మీరు ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్‌ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.